నెల్లూరు పినాకినీ నదీ తీరాన వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాలతో ఆలయ ఈవో తాత్కాలిక సేవా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ అనూష, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, అన్ని శాఖల అధికారులతో పాటు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆళ్ల శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. దేవస్థాన ఫెస్టివల్ కమిటీ సభ్యులుగా లెక్కల వెంకట్రెడ్డి, దుబిశెట్టి కళ్యాణి, కమ్మా కళ్యాణి, కొత్త వెంకట సుబ్రహ్మణ్యం, జూటూరు మహేష్ కుమార్, వీరేపల్లి పద్మజ, అద్దంకి చంద్రశేఖర్, తుమ్ముకూరు రాజమోహన్, కుండా శైలజ, బాసికాల చిరంజీవి, దోర్నాదుల రాధికరు, రంగాచారి వెంకటేష్, తిరుమల, వింజమూరు నరసింహాచార్యులు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు సేవా కమిటీగా వ్యవహరిస్తారని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లెక్కల వెంకట్రెడ్డి మాట్లాడుతూ, ఎంతో పుణ్యం చేసుకుంటేనే బ్రహ్మోత్సవాలలో స్వామివారి సేవ చేసే అదృష్టం లభించిందని అన్నారు. తెలిసిగాని తెలియకగాని ఎటువంటి తప్పులు చెయ్యమని ఆయన తెలిపారు. తల్పగిరి రంగనాథస్వామి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మన ఆర్డీఓ గారు, తర్వాత మాకు ఎప్పుడు వెన్నెందు ఉండి నడిపించే మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, వేమిరెడ్డి పటాభిరామరెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా మా రంగనాయకపేట దేవస్థాన కమిటీ మెంబర్లందరి తరఫున వాళ్ళందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇండియాలోనే ఫస్ట్ వచ్చేసి శ్రీరంగం, తర్వాత నెల్లూరులో శ్రీ రంగనాయకపేట దేవస్థానం చైర్మన్. ఈ దేవస్థానానికి చైర్మన్గా కావడం అంటే పూర్వజన్మలో మేము ఏదో ఒక చిన్న పుణ్యం చేసుకొని ఉంటేనే ఈ అవకాశం మాకు వచ్చింది ఈరోజు. అందుకోసమని తెలిసి కానీ తెలియక కానీ మేము ఏ రోజు కూడా చిన్న పొరపాటు కూడా చేయమని మీ అందరి ముందు చెప్తా ఉన్నాం. తెలిసి కానీ తెలియక కానీ మా కమిటీ వాళ్ళు ఎవరైనా కూడా తెలిసి కానీ తెలియక కానీ చిన్న తప్పు కూడా చేయము. చేసిన ఎడల ఎవరైనా దేనికైనా శిక్షిస్తే తీసుకునే దానికి మేము రెడీగా ఉన్నాం. అందుకోసమని మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నాను, మేము ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మాకు చెప్పండి, మేము సర్దిద్దుకుంటాము. దయచేసి దాన్ని వేరే రకంగా ఇంకొక రకంగా మటుకు దయచేసి ఎవరు కూడా ఏంటంటే దాన్ని చేయొద్దని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా పవిత్రమైన టెంపుల్, ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధి చెందిన టెంపుల్ ఇది నెల్లూరులో. తర్వాత ఇంత పెద్ద టెంపుల్కి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మేము నారాయణ సార్ గారికి, అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారికి, తర్వాత ఈవో గారు, జేసీ గారు అందరూ కూడా ఉన్నారు. మొన్న ఆ రోజు మాకు మామూలుగా మేము కమిటీ మెంబర్లను కూడా కాదు, అయినా కూడా 3 days డే అండ్ నైట్ ఇక్కడే ఉండేసేసి వైకుంఠ ఏకాదశిని మేము చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి అటు మామూలుగా సాధారణ ప్రజలు కావచ్చు, విఐపీస్ కావచ్చు, అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మా కమిటీ మెంబర్లు అందరూ కూడా 3 days అదే పనిగా ఉన్నారు. మాకు ఆ రోజు మేము కమిటీ మెంబర్లము కాదు, ఏమి కాదు, ఒక సాధారణ భక్తులలాగానే మేము వాళ్ళతో పాటు ఉండి 3 days మేము హార్డ్ వర్క్ చేశాం. ఏ రోజు కూడా మా వల్ల చిన్న పొరపాటు రానేము. నారాయణ సార్ గారికి కావచ్చు, విజయభాస్కర్ రెడ్డి అన్నకు కావచ్చు, రూప్ కుమార్ యాదవ్ గారికి కావచ్చు, రామనారాయణ అన్నకు కావచ్చు, ఎవరికి కూడా మా వల్ల చిన్న పొరపాటు కూడా రాదు. తప్పు చేయబోము, చేసినా కూడా ఒప్పుకోము. ఇదైతే కన్ఫామ్గా చెప్తా ఉన్నా. ఎవరు ఎక్కడ చిన్న తప్పు చేసినా కూడా, ఎవరు ఏ విధంగా చిన్న తప్పు చేసినా కూడా డైరెక్ట్గా ఎనీ టైం ఏ రోజు వచ్చి అడిగినా కూడా సమాధానం చెప్పేది అనుకుంటాము. ప్రతి ఒక్కటి కూడా దేవుడి కార్యము ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేస్తామని చెప్పి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ, ఈరోజు మాకు ఈ యొక్క పవిత్రమైన అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర మున్సిపల్ పట్టణ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంలో జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, 3 పార్టీలు కూడా ఐక్యతగా ఏంటంటే ఈ యొక్క దేవస్థానాన్ని డెవలప్మెంట్కి ఎన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయో దాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా దాతల ద్వారా కావచ్చు, తర్వాత ఎవరన్నా డోనర్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరన్నా వస్తే కూడా వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, వాళ్ళందరినీ ఈఓ గారిని, జేసీ గారిని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా
వాళ్ళందరి సలహాలు, తర్వాత ఇక్కడ పవిత్రమైన చాలా పెద్ద టెంపుల్, పవిత్రమైన టెంపుల్. ఈ టెంపుల్లో ఎప్పటి నుంచో మన ప్రధాన అర్చకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని, వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని, ఎలాంటి చిన్న తప్పు జరగకుండా, ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా కూడా ప్రతిదీ కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరి సలహాలు తీసుకొని చేస్తామని మీ అందరి తరపున చెప్తూ, అదేవిధంగా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన నారాయణ సార్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 26వ తారీఖు నుండి మార్చి నెల 8వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలపై ఈరోజు అధికారుల సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యక్తిస్తున్న నెల్లూరు నగర మేయర్ గారు, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు, ఆర్టీఓ గారికి, అలాగే నూతనంగా ఫెస్టివల్ కమిటీ నియామకం జరుపుకున్న మెంబర్స్ అందరికీ, అలాగే జిల్లా దేవాదాయ శాఖ అధికారులకి, మిగిలిన అందరి అధికారులకి నమస్కారం. ఇప్పుడు ఈ ఉత్సవాలకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లు చేయవలసిన కార్యక్రమాల గురించి మన ఆర్టీఓ గారు సమీక్షిస్తారు. లేకపోతే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. వేలాది మంది భక్తులు ఉంటారు. అది కొంచెం పై అధికారులు కానీ మీరందరూ కూడా దాన్ని జాగ్రత్త చేయవలసి. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.